రేవంత్ రెడ్డి గారు నువ్వు 6 గ్యారంటీలు కనుక అమలు చేసినవని ఒక రెఫరెండం పెట్టి తేల్చితే అది నిజమైతే హనుమకొండ చౌరస్తాలో నేను ఉరేసుకుంటా అనేటువంటి విషయాన్ని నేను బాధతో చెప్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ కాదు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయిని విస్మరించి వింతగా విచిత్రంగా తెలంగాణ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కళ్ళు దాగిన కోతిలాగా చిందులేస్తా ఉన్నారు. గజ్వేల్ ఆఫీస్ మీద దాడి జరిగింది, తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి రెసిడెన్స్ అనేది అది గవర్నమెంట్ కు సంబంధించింది. అధికారంలో ఉన్నది ఎవరు? ఎంత అర్భకులు మీరు. వీళ్లకు అంటే మానసికంగా వీళ్ళు సైకోలు అయిపోయిన్లు. ఎందుకు సైకోలు అయిపోయిన్లు అని అంటే ప్రజాక్షేత్రంలో 2 సంవత్సరాల 3 మాసాల తర్వాత ఎక్కడికి పోయినా కూడా అన్ని వేళ్ళు వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థితికి వచ్చినాయి. ఎక్కడ జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తగుదునమ్మ అనేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణను.